హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ సూర్య మ్యాథ్స్. మనకి ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఇప్పుడే ఒక నోటీస్ రావడం జరిగింది. ఆ నోటీస్ ఏమిటంటే మనకి 2025 ఎస్ఎస్సి ఆల్ ఎగ్జామ్కి సంబంధించి క్యాలెండర్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ చేయడం జరిగింది. లేటెస్ట్గా ఇప్పుడే మనకు నోటీస్ రిలీజ్ చేయడం జరిగింది. కొత్త క్యాలెండర్ వస్తుంది, కొంచెం వెబ్సైట్తో దగ్గరగా ఫాలో అవుతూ ఉండండి అని చెప్పేసి మనకి అఫీషియల్గా ఎస్ఎస్సి వెబ్సైట్లోనే రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఏముంది ఆ నోటీసులు అనేది చూస్తే, ద క్యాలెండర్ ఎగ్జామినేషన్ ఫర్ ద ఇయర్ 25 and 26 ఈజ్ అండర్ రివ్యూ. ద రివైజ్డ్ క్యాలెండర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ will be published shortly on the website of the commission. All the candidates are therefore advised to keep a close watch on the website of the commission. ఎస్ఎస్సి వెబ్సైట్కి సంబంధించి డే టు డే చెక్ చేస్తూ ఉండమంటున్నారు. ఇది ఎందుకు, ఆల్రెడీ 25కి సంబంధించిన క్యాలెండర్ మనకు సీజీఎల్ రిజల్ట్ ఇచ్చినప్పుడే మనకు క్యాలెండర్ ఇవ్వడం జరిగింది. టైర్ 1 రిజల్ట్ ఎప్పుడైతే ఇచ్చారో మనకు అప్పుడే క్యాలెండర్ 25కి సంబంధించి 2025 ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఆల్ ఎగ్జామ్కి సంబంధించి క్యాలెండర్ ఇవ్వడం జరిగింది. ఈ క్యాలెండర్ ఎందుకు క్యాన్సిల్ చేశారంటే, ఎస్ఎస్సి సీజీఎల్ 2024 ఎగ్జామ్కి సంబంధించి చాలా స్కామ్స్ జరిగాయి. సీజీఎల్ ప్రిలిమ్స్ రిజల్ట్ దగ్గర నుంచి లాస్ట్ వరకు స్కామ్స్ అవుతున్నాయని చెప్పేసి చాలా గ్లిచ్ జరిగింది లాస్ట్ నోటిఫికేషన్లో. సో అది అలా జరగడం వల్ల మన నార్త్లో ఉన్న టాప్ ఫ్యాకల్టీస్ అందరూ వెళ్ళి ఎస్ఎస్సి చైర్మన్తో మాట్లాడడం జరిగింది. సో మళ్ళీ ఎస్ఎస్సి సీజీఎల్ 2024కి సంబంధించి రివైజ్డ్ లిస్ట్ ఇవ్వాలని చెప్పేసి కోర్టులో కేసులు వేయడం జరిగింది. సో దానికోసం ఈ ఏదైతే 2025 క్యాలెండర్ ఏదైతే ఉందో ఇది క్యాన్సిల్ చేయడం జరిగింది. మనకి అతి త్వరలోనే కొత్త క్యాలెండర్ రాబోతుంది. అది వచ్చిన వెంటనే నేను వీడియో చేస్తాను. ప్రజెంట్ అయితే ఎవరైతే ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ సీరియస్గా ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. మనకి ఈరోజు యాక్చువల్గా 16th ఏప్రిల్ మనకి ఫేజ్ 13 నోటిఫికేషన్ రావాలి. సో అందుకే మనకి ఈ షార్ట్ నోటీస్ రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా ఫేజ్ 13 నోటిఫికేషన్ మనకి 2025 క్యాలెండర్కి సంబంధించి ఇంకా నోటిఫికేషన్ ఫేజ్ 13 ఎందుకు రాలేదు అని చెప్పేసి చాలామంది ఆస్పిరెంట్స్ కొంచెం కన్ఫ్యూజన్గా ఫీల్ అవుతారని చెప్పేసి ఈరోజు ఏదైతే ఫేజ్ 13 నోటిఫికేషన్ రిలీజ్ అవ్వాల్సి ఉందో, సో స్టూడెంట్స్ ఎవరైతే కన్ఫ్యూజన్ ఉందని చెప్పేసి ఈ షార్ట్ నోటీస్ రిలీజ్ చేయడం జరిగింది. అతి త్వరలోనే మనకి 2025-26కి సంబంధించి క్యాలెండర్ రిలీజ్ చేస్తారు. అది వచ్చిన వెంటనే నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. దాని తర్వాత ఎవరైతే ఇంకా సీజీఎల్కి ప్రిపేర్ అవుతున్నారో, ఫ్రెషర్స్ అయినా రిపీటర్స్ అయినా, మీరు తరోగా ప్రిపేర్ అవ్వచ్చు. వెండర్ చేంజ్ అయినా సరే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ మనకి ఎప్పుడైతే కొత్త క్యాలెండర్ వచ్చిన వెంటనే నేను అప్డేట్ చేస్తాను. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.